దసరా ఉత్సవాలు అనేసరికి అందరికీ కలకత్తా, మైసూర్లో జరిగే ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. అక్కడ ఎంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతంలో కూడా అంతే వైభవంగా జరుగుతాయి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి? ఆనవాయితీ ఎలా మొదలైంది? వాచ్ ఇట్. రాజమండ్రి ఈ పేరు వింటే ఉభయ గోదావరి జిల్లాలు పులకించిపోతాయి. ధవళేశ్వరం బ్రిడ్జితో విశ్వవిఖ్యాతి పొందిన రాజమహేంద్రవరంలో దసరా ఉత్సవాలు హోరెత్తించేలా చేస్తారు. కలకత్తా, మైసూరు ప్రాంతాల్లో నిర్వహించే విధంగా రాజమండ్రిలోని దేవీ చౌక్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. రాజమండ్రికి చెందిన కొందరు వ్యాపారులు బిజినెస్ పని మీద కలకత్తాకు వెళ్లేవారు. అక్కడ జరిగే దసరా ఉత్సవాలను చూసి రాజమండ్రిలో కూడా ఇలాగే నిర్వహించాలని అనుకున్నారు. అలా వ్యాపారస్తుల ఆలోచన నుంచి 1934 నుంచి 3 లాంతర్ల సెంటర్లో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 1934లో బత్తుల మునయ్య గారు, కామరాజు గారు చింతపండు వ్యాపారంతో కలకత్తా వెళ్ళేవారు. అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఎక్కడ కూడా దేవచౌకలో కూడా ఉత్సవాలు చేయాలని చెప్పి 200 రూపాయలతో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించారు. అలాగే రమారమి 30 సంవత్సరాల కుటుంబులు బత్తుల వారి వంశం ఈ ఉత్సవాల్ని ఎవరు లేకపోయినా వాళ్ళే అన్ని కూడా చేసి పూజా సామగ్రి సమర్పించి చేశారు. బత్తుల మల్లికార్జునరావు, మునియ్య సోదరులు ఈ ఉత్సవాలకు రూపురేఖలు మార్చి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చారు. దీంతో అప్పటి వరకు 3 లాంతర్ల సెంటర్ గా పిలిచే ఈ ప్రాంతాన్ని అమ్మవారి పేరిట దేవీ చౌక్ గా మార్చారు. అప్పటి నుంచే రాజమండ్రి నగరానికి ఇదో చారిత్రాత్మక ప్రాంతంగా మారిపోయింది. 9 దశాబ్దాల క్రితం ప్రారంభమైన రాజమండ్రి దేవీ చౌక్ దసరా ఉత్సవాల పరంపర ఏటేటా పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాంతం వ్యాపార పరంగా ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందడంతో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవాలను ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించిన కమిటీ మైసూరు దసరా ఉత్సవాల తరహాలో నిర్వహించడం ప్రారంభించింది. మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో దాదాపుగా అదే స్థాయిలో రాజమండ్రిలో దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమైతే చాలు దేవీ చౌక్ ప్రాంతమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అమ్మవారి ప్రతిమను ఆలయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఏర్పాటు చేస్తారు. అనునిత్యం కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రతిరోజు కుంకుమ పూజలు అయ్యి జరుగుతాయి. ఈ కుంకుమ పూజలతో పాటు విశేషమైనటువంటి నాటక ప్రదర్శనలు కానీ, సాంస్కృతిక కార్యకలాపాలు కానీ అన్నీ జరుగుతాయి. కనుక భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ఎలా అలంకరిస్తారో అదే విధంగా రాజమండ్రిలో బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రత్యేకమైన అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. రాజమండ్రి అంటేనే కళలకు ప్రసిద్ధి. ఈ ప్రత్యేకత మరింత ప్రతిబింబించేలా దేవీ చౌక్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించే పౌరాణిక నాటకాలు, బుర్ర కథ, హరికథలు ప్రదర్శిస్తారు. బాలనాగమ్మ నాటకం, సురభి కళాకారులతో నిర్వహించే పౌరాణిక, జానపద నాటకాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివస్తూ ఉంటారు. అంతరించిపోతున్న నాటక కళను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు ప్రతి ఏటా నాటకాలను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో 11 రోజుల పాటు దేవీ చౌక్ సెంటర్ కలకలలాడుతుంది.